आज कामारेड्डी के रिहायशी चक्रधर गौद को सालगिरह की दिल की गहराइयों से मुबारकबाद। आवाज न्यूज ट्रू वॉइस। गारला मंडल कुनूर पंचायत के दुब्बेगूडम गांव में एमआरपीएस के झंडे की तनसीब के लिए प्लेटफॉर्म तामीर करने की संगे बुनियाद तकरीब का इनेकाद किया गया। गांव की कमेटी की निगरानी में 7 जुलाई को एमआरपीएस की 31वीं यौम तासीस की मुनासिबत से झंडा कशाई की गई और इस मौके पर एमआरपीएस दुब्बेगूडम गांव के सदर जल्लापल्ली वेंकटेश मादिगा की क़यादत में संगे बुनियाद रखा गया। మండల నాయకులు రాజు మండల ఉపాధ్యక్షులు పృథ్వీ గారు గార్ల మండల ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి తర్వాత మహిళా సంఘాల నుంచి కూడా మహిళలు మీరు తర్వాత కమిటీలోకి రావాల్సి కదమ్మా. ఏం లేదు, మాదిగోళ్ళ హక్కుల కోసం ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ నెల 7వ తారీఖు 31వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా గ్రామ గ్రామాన జెండా కార్యక్రమం చేయాలని కృష్ణమాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రప్రదంగా మరి గార్ల మండలంలో నూతన జెండా దిమ్మె ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు దుబ్బగూడెంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీ అందరూ మరి గత 30 సంవత్సరాలుగా మాదిగోళ్లకు ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ఉద్యోగాలలో అన్నిట్లలో అన్యాయం జరిగింది. ఇక మనకు రిజర్వేషన్ సాధించినాం, రిజర్వేషన్ సాధించడం మన పిల్లలందరినీ ఖచ్చితంగా బడికి పోయే విధంగా చూడండి, చదువుకునే విధంగా చూడండి. చదువుకున్న వారికి ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తు మొత్తం మన జీవితాలు బాగుపడడానికి మనకు రిజర్వేషన్ వర్గీకరణ జరిగింది. దాంట్లో 100 ఉద్యోగాలలో మనకు 9 ఉద్యోగాలు మాదిగోళ్ళకే ఉంటాయి. మన పిల్లలు చదువుకొని ఉంటే ఆ 9 ఉద్యోగాలు మనకే వస్తాయి. ఒక ఇంట్లో ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం వచ్చిన ఇల్లు అభివృద్ధిలో ఎలా ఉంటుందో మనం ఊర్లలో చూస్తూ ఉన్నాం. వ్యవసాయం ఉన్నటువంటి రైతు ఇల్లు కానివ్వండి, ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళ ఇల్లులు ఎంత బాగుంటాయి, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో మనకు భవిష్యత్తు తరాల్లో ఈ సంవత్సరం నుంచి ఇక మనం బతికున్నంత కాలం మన పిల్లల భవిష్యత్తు కోసం ఎంఆర్పీఎస్ కష్టపడి పనిచేసింది. కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేసినాం, రిజర్వేషన్ సాధించినాం. ఎవరు కూడా మాదిగోళ్ళ పిల్లలు ముఖ్యంగా బడికి పోకుండా ఆపకుండా చేయండి. హాస్టళ్ళు, రెసిడెన్షియల్లు అంబేద్కర్ గారు మనకి ఇచ్చిండు. మన పిల్లల్ని మనకు చేతనైతే ఎన్ని ఫీజులైనా చదివించండి, లేకపోతే హాస్టల్లో పెట్టి అయినా చదివించి వాళ్ళ భవిష్యత్తు కోసం మాత్రం దయచేసి అమ్మలు పనిచేయాలా. మన పిల్లల యొక్క జీవితాలు భవిష్యత్తులో మనం కూలి పని చేసినాం, ఇళ్లలో పని చేసినాం, కూలి పని చేసుకుని చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నాం. మన పిల్లల భవిష్యత్తు మాత్రం బంగారం లాగా మారాలంటే ఉద్యోగాలకు మంచి అవకాశం ఉన్నది. మనకు 100కు 9 ఉద్యోగాలు మనకు వస్తాయి. మరి 2021 సెన్సెక్స్ జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే మనకు 12 ఉద్యోగాలు వస్తాయి. 100కి మాదిగోళ్ళకే వస్తాయి, మహిళలకైనా పురుషులకైనా. కాబట్టి మన పిల్లలందరినీ చదివించాలి. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపనకు వచ్చినాం. కాబట్టి గ్రామశాఖ అధ్యక్షులు మరి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మొట్టమొదటిగా కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం.